అందరికీ నమస్కారం అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు మనము ఈనాటి అనగా 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా 8వ తారీఖు పంచాంగ వివరణ తెలుసుకుందాం. స్వస్థ స్త్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము కృష్ణపక్షము. అలాగే ఈనాడు తిది పంచమి రాత్రి వరకు కూడాను ఉందండి. ఈరోజు వారము భానువారము. అదే విధముగా సూర్య అస్తమయము ఈరోజు సాయంత్రము 6:20 అవుతోంది. సూర్య ఉదయము ఈరోజు ఉదయము 6:23 అవుతుంది. ఇది ఈనాటి పంచాంగం. తదుపరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క వారం అంతా కూడా ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అదే విధముగా వీరి యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో అది స్వల్పముగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మేషరాశి వారికి వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా కొత్తగా వ్యాపారం ఎవరైతే ప్రారంభం చేస్తారో వారికి తగు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభం చేస్తారో వారు ముందుకు సాగబోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఎవరైతే టెక్నికల్ రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇకపోతే వీరి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యము చాలా కుదుటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య బాధలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు అనగా షుగరు, బీపీ అలాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవటం అయితే మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి ఆరాధన దైవము గణపతి. అదే విధముగా వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే బయట రాజకీయ నాయకులు ఉంటారో వారి నుంచి కొత్త పరిచయాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవాలయాలు సందర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానపరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే వీళ్ళకి లేదు. అదే విధముగా వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వల్పముగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అదే విధముగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చును. ఎవరైతే వాహనానికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఆ యొక్క వ్యాపారాలు ఈ వారం అంతా కూడా ముందుకు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఉన్నాయో ఆ రుణాలను తీర్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా వీరికి భూ వ్యవహార సంబంధితమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క దేవతారాధన. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి వాహనాలు ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారసత్వమైనటువంటి ఆస్తులపై డబ్బుని ఎక్కువగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపుకోవడం ఏదైతే మనం చెప్పుకోవచ్చును. అదేవిధముగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి
మీకు ఉన్నటువంటి స్థాయి కంటే రెట్టింపు స్థాయి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిథున రాశి వారికి. అదే విధముగా అన్నాదమ్ముల మధ్య వైరం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది మిథున రాశి వారికి. కుటుంబ సభ్యుల విశేష ఆదరణ పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిథున రాశి వారికి. అదే విధముగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి. ఈ యొక్క రాశి వారికి ఆరాధన దైవము శివుడు. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏవైతే ఏ కార్యక్రమాల్లో అయితే వెలుపెడతారో అవన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా స్వల్పముగా తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చున్నా లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నా ఆ యొక్క రుణాలు తీరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా సంతాన విషయానికి వస్తే సంతానము స్వల్పముగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దేవదర్శనాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలని అయితే అనుకుంటున్నారో వారికి విదేశీ ప్రయాణము ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే విదేశీయుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి పదవి కంటే రెట్టింపు పదవి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదే విధముగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క దేవతారాధన. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సుభిక్షంగా ముందుకు సాగుతాయి అనేది మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా ఈ యొక్క సింహరాశి వారు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వాములతో వివాదాస్పదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఇంట్లో ఉండేటువంటి తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో. అదేవిధంగా ఈ యొక్క వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు సింహరాశి వారు ఈ వారము చాలా బాగుందని అయితే మనం చెప్పుకోవచ్చును. ఎవరైతే గృహ నిర్మాణాలు చేయాలని అయితే అనుకుంటున్నారో వారికి బాగుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలికమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా ఒడ్డున పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారు. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి యొక్క దేవతారాధన. తదుపరి రాశి కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా రావాల్సినటువంటి సొమ్ము అందుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఎవరైతే యొక్క కన్యారాశి వారు ఉన్నారో వారికి సజావుగా ఎప్పుడు ఎలా అయితే సాగిపోతుందో ఆ విధముగా ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాటా పెరిగి చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా సంతానపరంగా సంతాన ఇబ్బందులు కొన్ని అధిగమించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అదే విధముగా ఆస్తి వ్యవహారాల సంగతి వచ్చేటువంటి సరికల్లా చిన్న చిన్న వివాదాస్పదాలు ఆస్తుల విషయాల్లో కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుదుటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. భూ సంబంధితమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సర్దుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. అదే విధముగా ఎవరైతే భూముల మీద వ్యాపారం చేసే కన్యారాశి వారు ఉన్నారో వారికి ఈ వారమంతా కూడా లాస్ వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చును. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు గోధుమ రంగు. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి
శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధముగా మీ కృషికి తగ్గ సంపాదన అయితే మీకు ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చును. భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా పెరిగి ఉంటుంది. అదే విధముగా బయట కొత్త స్నేహితులతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు వివాదాలకి దారితీస్తాయి. అదే విధముగా కొత్త రాజకీయ నాయకులతో పరిచయాలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. భాగస్వాములతో వ్యాపారాల్లో నష్టం వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క తులరాశి వారికి స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు ఎక్కువగా చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే విధముగా ఎవరైతే టెక్నికల్ రంగాల వారు ఉన్నారో వారికి సజావుగా యథావిధిగా ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సైన్సిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త పరికరాలు కనిపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క తులరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు పచ్చ. అదే విధముగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వివాహ షష్ఠపూర్తి వేడుకలు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా ఆరోగ్యము ఇబ్బందులు స్వల్పముగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆస్తులు వాహనాలు అదే విధముగా ఇళ్లకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అదే విధముగా కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క ప్రతిభను మెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారమంతటా కూడా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దైవ దర్శనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా మీ చేతిలో రూపాయి కూడా ఆగదు. ఈ వారమంతటా కూడా లక్ష్మీదేవి చేతి నుంచి జారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్ళలాగా. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదే విధముగా కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణ యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అదే విధముగా తండ్రి తరపున వారి నుండి కొత్త వివాహ సంబంధమైనటువంటి శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టడం చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. ఆస్తులు కొనుగోలు సంబంధించినటువంటివి కొద్ది రోజుల పాటు ఆపుకుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారు. ఇంకొకటి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి విషయాల్లో చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ధనుస్సు రాశి వారికి. అదే విధముగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య చిన్న వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా సంతాన వివాహ విషయాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదే విధముగా రావాల్సినటువంటి సమయానికి డబ్బు అందదు. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అప్పు కంటే మరింత అప్పు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారు ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా ఈ వారం పట్టిందల్లా బంగారం అవుతుంది మకర రాశి వారికి. అదే విధముగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు సకాలంలో రుణాలు అందేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆశ చూసి పెట్టుబడుల్లో డబ్బులు పెట్టడం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. జూదములో డబ్బులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి
ఈ యొక్క మకర రాశి వారు మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు పాలపిట్ట రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త పొదుపు చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు ఉన్నారో వారికి విదేశీ ప్రయాణాలు ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ముందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుకు సాగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా కొత్త విధులు ఏవైతే ఉన్నాయో అవి చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి కొన్ని ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా మనము ఇక చూసుకుంటే ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చిన్నగా కనపడుతున్నాయి. అదేవిధముగా టెక్నికల్ రంగాల వారికి నూతనోత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు కొత్త కొత్త పరికరాలు కనిపెట్టి అంతరిక్షాల్లోకి పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన నవగ్రహ దేవతారాధన. అదేవిధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సంతానపరంగా ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధముగా కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వారికి స్వల్పముగా ముందుకి బయటపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అదే విధముగా ఈ యొక్క మీనరాశి వారికి బయట కొత్త కొత్త పరిచయాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన గురుడి యొక్క దేవతారాధన. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు బంగారుపు రంగు. ఇక్కడికి ఈ యొక్క మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు తెలియజేయడం జరిగినది. ఏ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.